హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యారెట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ పోపు దినుసులు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి లేదా 2 పచ్చిమిర్చి మీ ఘాటుకు సరిపడా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, 2 వెల్లుల్లి రెమ్మలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు వేయించుకున్న తర్వాత అందులో మనం సన్నగా తురుము పెట్టుకున్నటువంటి క్యారెట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. మూత పెట్టేసి ఉంచితే త్వరగా మగ్గిపోతుంది. ఇలా ఒకసారి కలుపుకొని మొత్తం పైన కింద మొత్తం కదిపి, లేదంటే అడుగున పోపు దినుసులు అడుగంటేసి మాడిపోతాయి. ఇలా మొత్తం కదుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒకసారి తీసి మళ్ళీ కలుపుకోండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. కలుపుకున్న తర్వాత నేను కొంచెం టేస్ట్ కోసం లాస్ట్లో ఒక 1/2 టేబుల్ స్పూను సాంబార్ పొడి కూడా వేసాను. రెడీ అయిపోయింది.